హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ వీడియోలో మనం అసలు యాటిట్యూడ్ అంటే ఏమిటి, మన యాటిట్యూడ్ ఎలా ఉంటే సక్సెస్ అవుతాం అనే విషయాల గురించి తెలుసుకుందాం. యాటిట్యూడ్ అంటే పవర్గా మాట్లాడడం, పవర్గా ప్రవర్తించడం కాదు. యాటిట్యూడ్ అంటే ఈ ప్రపంచాన్ని నువ్వు చూసే విధానం. ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పాము కనిపిస్తే పామును చూసి కొంతమంది కరుస్తుందేమో అనే భయంతో పారిపోతారు. కొంతమంది నాగదేవతని దండం పెట్టుకుంటారు. అంటే ఆ పాములో కొందరు విషాన్ని చూస్తే కొందరు దేవతను చూశారు. ఇలా చూసే విధానాన్నే యాటిట్యూడ్ అంటారు. మన యాటిట్యూడ్ అనేది మన నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. మనకు నమ్మకాలు చిన్నప్పటి నుండి మనం చూసిన విన్న కొన్ని అనుభవాల ద్వారా ఏర్పడతాయి. ఈ నమ్మకాలు నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. మన నమ్మకాల ద్వారా మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పామును చూసి పారిపోయిన వ్యక్తి గతంలో పాము కరిచి చనిపోయిన వ్యక్తిని అతను చూసి ఉండవచ్చు. కావున పాము చాలా ప్రమాదకరమైనది అని ఆ క్షణమే అతనికి బలమైన నమ్మకం కలిగి ఉండవచ్చు. ఆ నమ్మకం అతని ప్రవర్తనపై ప్రభావం చూపి పారిపోయేలా చేసింది. కానీ ఆ నమ్మకం నిజమైనది కాదు. ఎందుకంటే పాములన్నీ ప్రమాదకరమైనవి కావు. అదేవిధంగా పామును చూసి దండం పెట్టుకున్న వ్యక్తి అలా దండం పెట్టుకోవడం వల్ల మంచి జరిగిన వ్యక్తులను చూసి ఉండవచ్చు. ఆ క్షణమే అతనికి పాము దైవ సమానం అనే బలమైన నమ్మకం కలిగి ఉండవచ్చు. ఆ నమ్మకమే అతడిని పారిపోయేలా చేయకుండా దండం పెట్టుకునేలా చేసింది. అది కూడా నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అలాగే మనం పుట్టినప్పటి నుండి మనం చూసిన విన్న అనేక తప్పుడు నమ్మకాలు మనపై ముద్రించబడ్డాయి. అవి మనల్ని వెనక్కి లాగుతాయి. చెడ్డ మాటలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఉదాహరణకు రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చిన్న స్టోరీ చెప్పారు. బాగా నునుపుగా ఉన్న ఒక స్తంభం దగ్గర కొన్ని కప్పలు ఉన్నాయి. అవి ఆ స్తంభం యొక్క శిఖరానికి వెళ్లాలని, శిఖరం ఎక్కి కూర్చోవాలని అనుకున్నాయి. స్తంభం ఎక్కడం మొదలు పెట్టాయి. ఇంతలో పక్కనే ఉన్న కొంతమంది అసలు కప్పలేంటి, ఇంత పొడవైన స్తంభం ఎక్కడం ఏంటి, అసలు అది జరిగే పనేనా అనడం మొదలు పెట్టారు. అయినా భయంగా ఆ కప్పలు స్తంభం ఎక్కడం మొదలుపెట్టాయి. అవి నెమ్మదిగా కొంత దూరం ఎక్కాయి. ఆ కొంత దూరం ఎక్కాక చూడు చూడు అక్కడి నుండి జారి పడిపోతాయి అనే మాటలు వాటికి వినిపించాయి. ఆ మాటలు విన్న వెంటనే సగం ఎక్కిన కప్పలన్నీ జారి కింద పడిపోయాయి. కానీ ఒక కప్ప మాత్రం ఏమీ పట్టించుకోకుండా స్తంభం పైకి ఎక్కి శిఖరం మీద దర్జాగా కూర్చుంది. తర్వాత ఆ కప్ప కిందకు దిగి వచ్చాక మిగిలిన కప్పలన్నీ మేమంతా పడిపోయాం కదా, నువ్వు ఎలా ఎక్కావు అని అడిగాయి. ఏంటి, గట్టిగా చెప్పండి అంది ఆ కప్ప. మేము పడిపోయాం కదా, మనం ఎక్కలేమని వాళ్ళందరూ చెప్పారు కదా, నువ్వు ఎలా ఎక్కావు అని గట్టిగా అరిచాయి. అప్పుడే ఆ కప్ప, నాకు చెవుడు ఉంది కావున వాళ్ళు చెప్పిన మాటలు నాకు ఏమీ వినిపించలేదు. మనం ఆ స్తంభం ఎక్కలేము అనే విషయం నాకు తెలియదు, అందుకే శిఖరం వైపు దూసుకు వెళ్ళాను అని చెప్పింది. మనలో కూడా మనం ఏదైనా సాధించగల సత్తా మన దగ్గర ఉన్నా మనలో పాతుకుపోయిన కొన్ని నమ్మకాలు, కొన్ని మాటలు మనల్ని బలహీనపరుస్తాయి. మనం సాధించలేము అని వెనక్కు లాగుతాయి. కొంతమంది వ్యక్తులు మనకు చేత కాదని చెప్తారు. అవేమీ పట్టించుకోకుండా చెవిటి కప్పలాగా మన లక్ష్యం వైపు దూసుకుపోవాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.